అసలు మనందరికీ కథలంటే చాలా ఇష్టం గదా. అందుకే ధనుర్మాసం గొప్పతనాన్ని ఒక అందమైన కథ రూపంలో తెలుసుకుందాం. ఈ కథకు ఆత్మ, ప్రాణం అన్నీ ఆండాళ్ తల్లి. ఆమెను గోదాదేవి అని కూడా చాలా ప్రేమగా పిలుచుకుంటారు. ఆమె అచంచలమైన భక్తి ప్రయాణమే ఈ ధనుర్మాసానికి గుండెకాయలాంటిది. మరి ఆ కథలోకి వెళ్ళిపోదామా? ఈ కథ ఎప్పటిదో తెలుసా? దాదాపు 5000 సంవత్సరాల క్రితం తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో మొదలవుతుంది. అక్కడ విష్ణు చిత్తుడు అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవారు. ఆయన పనేంటంటే ప్రతిరోజు ఎంతో ప్రేమగా పూలమాలలు కట్టి అక్కడ గుడిలో ఉన్న వటపత్రశాయి స్వామికి సమర్పించడం. అలా ఒకరోజు తన తోటలోని తులసి మొక్క కింద ఒక పసిపాప దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ కనిపించింది. విష్ణుచిత్తుడి పెంపకంలో గోదాదేవి పెరిగింది. అంటే ప్రతి శ్వాసలోనూ భక్తిని పీల్చుకుందన్నమాట. ఆయన చెప్పే చిన్న కృష్ణుడి అల్లరి చేష్టలు, ఆ లీలల కథలు వింటూ ఆమె ఊహల్లో ఎప్పుడూ కృష్ణుడే. ఆయన పాటలు పాడుతూ ఆమె మనస్సు పూర్తిగా ఆ నల్లనయ్య మీద లగ్నమైపోయింది. తన ప్రపంచం మొత్తం కృష్ణమయమైపోయింది. చూడండి, ఆమె కోరిక చాలా సింపుల్, కానీ చాలా లోతైనది. అదేంటంటే ఆ రంగనాథస్వామిని పెళ్లి చేసుకోవాలి. అది కేవలం ఒక కోరిక కాదు, తన ఉనికినే ఆ స్వామిలో కలిపేయాలన్న ఒక బలమైన సంకల్పం. మరి ఈ సంకల్పమే ఆమెను ప్రపంచంలో ఏ భక్తురాలు నడవని ఒక ప్రత్యేకమైన ప్రేమ, భక్తి మార్గంలో నడిపించింది. సరే, ఆ రంగనాథుడి మీద తనకున్న ఆ అంతులేని ప్రేమను ఆమె ఎలా చూపించింది, ఎలా వ్యక్తపరిచింది? ఈ ప్రశ్న మనల్ని ఆ కథలోనే ఒక చాలా అందమైన ఘట్టం వైపుకు తీసుకెళ్తుంది. ఆమె ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో, ఎంత అమాయకమైనదో కదా. ప్రతిరోజూ వాళ్ల నాన్నగారు స్వామి కోసం ఎంతో భక్తితో కట్టిన మాలను ఎవరికీ తెలియకుండా ముందు తను వేసుకునేది. అద్దంలో చూసుకుని, ఆహా, నేను నా స్వామికి తగినదానా అని మురిసిపోయేది. ఆ తర్వాత మెల్లగా తీసి మళ్లీ ఆ బుట్టలో పెట్టేసేది. చూడండి, తన అమాయకపు భక్తికి ఇదొక ఎంత అందమైన నిదర్శనమో. అయితే ఒకరోజు విష్ణుచిత్తుడు ఆ మాలలో ఒక పొడవాటి వెంట్రుకని చూశారు. ఏంటిదని గోదాదేవిని అడిగితే అసలు నిజం తెలిసింది. అంతే, ఆయన గుండె పగిలిపోయింది. అయ్యో, భగవంతుడికి పెట్టే మాలను ముందు తను ధరించి అపచారం చేసిందే అని విలవిలలాడిపోయారు. ఆ రోజు దేవుడికి మాల సమర్పించకుండా ఎంతో దుఃఖంతో ఉండిపోయారు. కాని ఆ రాత్రి ఒక అద్భుతం జరిగింది. విష్ణుచిత్తుని కలలో సాక్షాత్తు రంగనాథస్వామి కనిపించి ప్రేమగా మందలించారు. ఏమయ్యా, ఈ రోజు నాకోసం పూలమాల తీసుకురాలేదేం? నాకు వేరే మాలలేవి వద్దు, నా గోద ధరించి ఇచ్చిన ఆ పరిమళభరితమైన మాలలే నాకు ఇష్టం అని చెప్పారు. ఆ దైవిక ఆమోదం తర్వాత గోదాదేవి ఆండాళయింది. ఆండాళంటే తన ప్రేమతో సాక్షాత్తు స్వామివారినే పాలించేది అని అర్థం. అంతేకాదు, ఆముక్తమాల్యదగా కూడా ప్రసిద్ధి చెందింది. అంటే తను ధరించిన మాలలను స్వామికి సమర్పించినది అని. ఇది ఆమె స్వచ్ఛమైన భక్తికి భగవంతుడు ఇచ్చిన గొప్ప గౌరవం కదా. భగవంతుడి అనుమతి దొరికింది కదా. ఇక ఆండాళ్ తన ప్రియమైన స్వామిని అధికారికంగా భర్తగా పొందడానికి ధనుర్మాస వ్రతాన్ని మొదలుపెట్టాలని నిర్ణయించుకుంది. ఇది ఆమె భక్తి ప్రయాణంలో మరో ముఖ్యమైన ఘట్టం. ఈ వ్రతం 1-2 రోజులు కాదు, ఏకంగా 30 రోజుల పాటు సాగింది. చలికాలంలో ఆ తెల్లవారుజామున కేవలం భక్తి అనే వెచ్చతనంతో ఆమె తన ప్రేమను, తన ఎదురుచూపును, తన ఆరాటాన్ని స్వామికి నివేదించుకుంది. ఆ 30 రోజులు ఆమె కేవలం ఉపవాసం ఉండటమే కాదు, వ్రతంలో ప్రతిరోజుకి ఒకటి చొప్పున తన మనస్సులోని భక్తిని పాటగా మార్చి మొత్తం 30 మధురమైన గీతాలు రాసింది. ప్రతి పాట ఒక పువ్వులా, ఆ 30 పాటలు కలిసి ఒక వాడని పూలమాలలా తయారయ్యాయి. ఈ 30 పాటల మాలనే తుర్పావై అంటారు. ఇది కేవలం పాటల పుస్తకం కాదు, సాక్షాత్తు వేదాల సారాంశంగా భావించే ఒక గొప్ప ఆధ్యాత్మిక గ్రంథం. ప్రతి పాశురంలో భక్తి, తత్వం, భగవంతుణ్ణి చేరాలనే జీవాత్మ ఆరాటం అన్నీ ఉంటాయి. అందుకే ఇది అంత పవిత్రమైనది. ఇక చివరికి ఆండాళ్ అచంచలమైన భక్తి, ఆమె పాడిన ఆ తిరుప్పావై గీతాలు స్వామి హృదయాన్ని కదిలించాయి. శ్రీరంగనాథుడు స్వయంగా వచ్చి ఆమెను పెళ్లి చేసుకున్నారు.
గర్భగుడిలోకి తీసుకువెళ్లి తనలో ఐక్యం చేసేసుకున్నారు. ఇది భక్తి సాధించిన అంతిమ విజయం, జీవాత్మ పరమాత్మలో కలిసిపోవడం. ఆండాళ్ కథ మనందరికీ స్ఫూర్తి. మరి ఆమె చూపిన ఆ భక్తి మార్గాన్ని, ఆమె ప్రేమను ఈరోజు మనం ఎలా వేడుకగా జరుపుకుంటున్నాం, ఆ సాంప్రదాయాన్ని ఎలా సజీవంగా ఉంచుకున్నామో ఇప్పుడు చూద్దాం. ఈ మాసంలో ఆ భక్తిని మనమూ పొందడానికి ఇంట్లో కొన్ని చిన్న చిన్న పనులు చెయ్యొచ్చు. సూర్యోదయానికి ముందే, అంటే బ్రహ్మముహూర్తంలో లేవటం, ఇంటి ముందు అందంగా ముగ్గులు వేసి మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మను పెట్టి పూలతో అలంకరించటం, దీపారాధన చేసి ఆండాల్ రాసిన తిరుప్పావై నుండి కనీసం ఒక్క పాశురమైన చదువుకుని పొంగలిలాంటిది నైవేద్యంగా పెట్టటం. ఇవన్నీ కేవలం ఆచారాలు కాదు, ఆండాళ్ చూపిన భక్తి మార్గంలో మనం కూడా ఓ అడుగు ముందుకు వేయడానికి ఇవి మనకు సాయపడతాయి. ఇక గుళ్లల్లో, ముఖ్యంగా తిరుమల లాంటి పుణ్యక్షేత్రాలలో అయితే ఈ నెల మొత్తం ఒక పండుగలా ఉంటుంది. ఈ నెల రోజులు వెంకటేశ్వరస్వామి సుప్రభాతానికి బదులుగా ఆండాళ్ రాసిన తిరుప్పావైతోనే స్వామిని నిద్రలేపుతారు. ఇదే ఈ మాసం యొక్క అతిపెద్ద ప్రత్యేకత. అలాగే భగవంతుడికి నిశ్శబ్దంగా అలంకరణ చేసే మూగ తోమాల సేవ లాంటి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇది భక్తికి, ప్రశాంతతకు పెద్దపీట వేసే సమయం అన్నమాట. చివరిగా ఈ ఆచారాల వెనుకున్న అసలు అర్థమేంటి, ఈ సమయం మన ఆత్మకు ఎందుకు అంత ముఖ్యమైనదో తెలుసుకుందాం. ఈ నెలలో పెళ్ళిళ్ళు లాంటి శుభకార్యాలు ఎందుకు చేయరంటే, మన శక్తిని, మనసుని బయటి ప్రపంచం నుంచి లోపలికి, అంటే ఆధ్యాత్మిక సాధన మీదకు మళ్లించడానికి. దీన్ని శూన్యమాసం లేదా ఖాళీ నెల అన్నా కూడా దాని అసలు ఉద్దేశ్యం మనల్ని మనం ఖాళీ చేసుకోవడం కాదు, మనల్ని మనం దైవిక శక్తితో నింపుకోవడానికి, మన అంతరంగాన్ని శుభ్రం చేసుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం. ఈ మాసం ఎంత పవిత్రమైందో చెప్పడానికి ఇంతకన్నా గొప్ప సాక్ష్యమేముంటుంది? సాక్షాత్తు శ్రీకృష్ణుడే భగవద్గీతలో మాసానా మార్గశీర్షోహం అని చెప్పారు. అంటే నెలలన్నిటిలో నేను మార్గశీర్షమాసాన్ని అని ఆయన స్వయంగా ప్రకటించారు. సాక్షాత్తు భగవంతుడే తానైన మాసమిది. ఆండాళ్ కథ, ఈ మాసం ప్రాముఖ్యత, ఇవన్నీ మనకొక దారిని చూపిస్తున్నాయి. మరి ఈ